श्रीगुरुभ्यो नमः। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 12వ శ్లోకం చూసాము, చదువుదాము ఒకసారి. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సో నేను చూసాము, ఇది ఆధార ఆధేయ భావం చెప్తున్నాను. సో ఈశ్వరుడు జగత్తు, ఈశ్వరునికి జగత్తు ఆధారమా, జగత్తునకు ఈశ్వరుడు ఆధారమా? అది ఆ ప్రశ్నకి సమాధానం, అది డిస్కషన్. సో అయితే ఈ జగత్తులో అంతా కూడా మూడు పదార్థాలతో, మూడు రకములైన పదార్థాలతో తయారు చేయబడింది కేటగరైజ్ చేయొచ్చు. సాత్వికమైనటువంటి పదార్థములు, రాజసికమైనటువంటివి, తామసికమైనటువంటివి. మనకి ఈ జగత్తులో కనిపిస్తూనే ఉంటుందిగా, జగత్తులో ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అది అందులో జ్ఞానం ఉన్నది, ఇంటెలిజెన్స్ ఉన్నది. అది సాత్వికము. అది సత్వము, అది సత్వగుణము యొక్క బోల్డ్ అంతా యాక్టివిటీ ఉంటుంది. అలా నాన్ స్టాప్ గా యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది సృష్టిలో. అది రజస్సు యొక్క ప్రభావము. అలాగే ఇనర్ట్ మ్యాటర్, కదలకుండా ఉండే పదార్థాలు ఉన్నాయి, అది తమస్సు యొక్క ప్రభావం. రఫ్ గా అంటే మనం జగత్తుని పరిశీలిస్తే ఈ జగత్తులో ఉన్న పదార్థాలన్నీ కూడా సత్వ రజస్తమో గుణముల యొక్క కాంబినేషన్, ఆ వాటి చేత తయారు చేయబడినాయి అని తెలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు మనుషుల్లో కూడా ఈ వ్యత్యాసం కనిపిస్తుంది కదా. సత్వగుణము ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే రజస్సు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, అలాగే తమస్సు ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు. సో సత్వగుణమునకు ఒక సత్వగుణము యొక్క ప్రభావం వలన వచ్చే మనుషుల్లో గుణాలు కనిపిస్తాయి. రాబోతోంది కొంచెం తర్వాత, వెనక్కి 15వ చాప్టర్కి వెళ్ళాక 16వ చాప్టర్లోనూ 3 గుణముల గురించి చెప్తారు. సో సాత్వికమైనటువంటి మనుషులు ఎలా ఉంటారు, గుణములు ఏమిటి, ఏవి సాత్వగుణము సాత్వికమైనటువంటి గుణములు, ఏవి రాజసికము, ఏవి తామసికము అని రకరకాల పర్స్పెక్టివ్లో విభజించి చెప్పబోతున్నారు. అయితే ఎటువంటి ఈ జగత్తులో కనిపించే ప్రతి దాన్ని కూడా ఈ మూడిటి యొక్క కాంబినేషన్ కింద మనము విభజించగలం, అంటే అనలైజ్ చేయగలము. సో ఈ గుణములు, ఈ సాత్విక భావాహ, రాజసాహ, తామసాహ. భావాహ అంటే ఉన్నది అని అర్థం. సో ఉన్నవి సత్వగుణము యొక్క ప్రభావము, రజస్సు యొక్క ప్రభావము, లేదా తమస్సు యొక్క ప్రభావము, లేదా వాటి యొక్క కాంబినేషన్ అని చెప్పగలుగుతాము. కానీ అవన్నీ కూడా నా నుంచే పుట్టాయి. అయితే ఈ గుణములన్నీ నా నుంచి పుట్టాయి. నతు అహం తేషు తేమయి, కానీ నేను వాటిలో లేను. అది కష్టమైంది అర్థం చేసుకుంది. అందుకని ఇంకొకసారి దీన్ని ఇంకేమన్నా నేను క్లియర్గా చెప్పగలనేమో అని ప్రయత్నం చేస్తున్నాను. ఈ గుణములన్నీ నా నుంచే పుట్టాయి, కానీ వాటిలో నేను లేను అంటున్నారు. అది అంటే అది ఆధార ఆధేయ భావము. అంటే చూడండి, పరమాత్మకి జగత్తు ఆధారమా, జగత్తుకి పరమాత్మ ఆధారం? ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలంటే జగత్తుకి పరమాత్మ ఆధారం అని చెప్పాలి, అంతే కదా. అంటే పరమాత్మ ఏదో ఒక చోటులో ఉంటే అప్పుడు పరమాత్మకి జగత్తు ఆధారం అని చెప్పచ్చు. కానీ జగత్తుకి కదా పరమాత్మ ఆధారం, అంతటా వ్యాపించి ఉన్నది కదా. అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న తేడా చెప్తారు. అంటే ఇప్పుడు బంగారము ఆభరణము ఉందనుకోండి.
సో బంగారమే ఆభరణం అవుతున్నది కదా. సో బంగారం నుండి ఆభరణం పుడుతున్నది. బంగారము ఒక్కటే, ఆభరణము అనేకము. దాన్ని ఏమంటాము? పరిణామము. మనం బంగారాన్ని పట్టుకెళ్ళి కంసాలు వాడికిస్తే అతను దాన్ని అది దాన్ని కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసి ఆభరణాన్ని తీసుకొస్తాడు. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అయితే బంగారంలో ఉండే గుణాలే మనకి ఆభరణంలో కూడా కనిపిస్తాయి. అది ఒక రకమైనటువంటి ప్రాసెస్. ఇంకో రకమైనటువంటి ప్రాసెస్ ఉంటుంది మనం జాగ్రత్తగా పరిశీలిస్తే. ఇప్పుడు ప్రొజెక్టర్ లైట్ ఉందనుకోండి. ప్రొజెక్టర్ లైట్ సినిమా. ప్రొజెక్టర్ లైట్ సినిమా కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు మీరు గమనిస్తే. కానీ ప్రొజెక్టర్ లైట్ లేనిదే సినిమా ఉండదు. ప్రొజెక్టర్ లైట్ లోనే సినిమా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో సినిమాకి ఆధారము ప్రొజెక్టర్ లైట్. ప్రొజెక్టర్ లైట్ ఒక్కటే. సినిమాలో కనిపించే సీనరీలు అనేకములు. కానీ కానీ ప్రొజెక్టర్ లైట్ సినిమాలో కనిపించే సీన్ కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వట్లేదు. బంగారము ఆభరణము అయినట్టుగా ఇక్కడ పరిణామం ఉన్నది. ఇక్కడ ఈ ఈ ప్రొజెక్టర్ లైట్ సినిమా అవ్వడంలో అటువంటి పరిణామం ఏమీ లేదు. పెట్టుకోవాలి. అది తెలుస్తూనే ఉంది కదా దృష్టాంతంలో. పైగా క్యారెక్టరిస్టిక్స్ చూడండి. ప్రొజెక్టర్ లైట్ యొక్క క్యారెక్టరిస్టిక్ వర్సెస్ కనిపించే సినిమా యొక్క క్యారెక్టరిస్టిక్. సినిమా దృష్టాంతంలో ప్రొజెక్టర్ లైట్ నిత్యము. అది సినిమా నడిచినంతసేపు ప్రొజెక్టర్ లైట్ ఉండాలి, అంతే కదా. సో ప్రొజెక్టర్ లైట్ నిత్యం. సినిమాలో కనిపించే సీనరీలు, హీరో విలన్ ఆ సీనరీస్ అవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. అవి అనిత్యములు. ఫస్ట్ డిఫరెన్స్. అవును. రెండోది, ప్రొజెక్టర్ లైట్ ఉన్నది ప్రొజెక్టర్ లైటే, అది సత్యం. సినిమా లేదు అక్కడ. యాక్చువల్గా అక్కడ ఏమీ లేదు, ఉన్నట్టు కనిపిస్తుంది అంతే. అది మిథ్య. దాన్నే మిథ్య అంటారు. సో ప్రొజెక్టర్ లైట్ సత్యము, సినిమా మిథ్య. సినిమా లేదు తెర మీద, కానీ ఉన్నట్టు కనిపిస్తుంది. సినిమా అంతటికీ ఆశ్రయము ప్రొజెక్టర్ లైట్. సినిమా లైట్ ఏమో పర్మనెంట్. ఈ విధంగా ఆలోచించామనుకోండి, ప్రొజెక్టర్ లైట్కి సినిమాకి ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ప్రొజెక్టర్ లైట్ యొక్క గుణాలు సినిమాకి లేవు, సినిమాకు ఉన్న గుణములు ప్రొజెక్టర్ లైట్కి లేవు. కానీ ప్రొజెక్టర్ లైట్ సినిమాకి ఆధారము. ప్రొజెక్టర్ లైట్ లేనిదే సినిమా జరగదు. అంటే ఏమైంది? ప్రొజెక్టర్ లైట్ లో ఉన్న గుణాలు సినిమాలో లేవు. ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఉన్న సీన్స్ వస్తూ పోతూ ఉంటాయి, ప్రొజెక్టర్ లైట్ మాత్రం అలా ఉంటుంది. అవునా? మరి అప్పుడు ప్రొజెక్టర్ లైట్ సినిమాకి ఆధారం అని చెప్పగలం, కానీ ప్రొజెక్టర్ లైట్ కి సినిమాలో కనిపించే సీనరీ ఆధారం అని చెప్పలేము. అది ఇక్కడ నాతు అహం తేషు తేమయి. ఆ దృష్టాంతము జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఉన్న వాక్యము కొంచెం లాజికల్ గా అర్థమవుతుంది. ఈ జగత్తు నాలో ఉంది, కానీ నేను ఈ జగత్తులో ఉన్నటువంటి పదార్థములన్నీ నాలోనే ఉన్నాయి, కానీ ఆ గుణములలో మాత్రం నేను లేను అంటున్నాడు. అంటే సినిమాలో కనిపించే సినిమా అంతా ప్రొజెక్టర్ లైట్ లోనే ఉంది, కానీ ఆ సినిమాలో ప్రొజెక్టర్ లైట్ లేదు. దీన్ని వివర్తవాదము అంటారు, దీన్ని వివర్తము అంటారు. అంటే బంగారంలో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ అన్ని మీకు ఆభరణంలో కనిపిస్తాయి. అది పరిణామము. కానీ ఇక్కడ ఈశ్వరుడు దగ్గర రాలేదు ఇంకా. ప్రొజెక్టర్ లైట్ లో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ సినిమాలో కనిపించే సీనరీస్ లో, పదార్థములలో ఆ క్యారెక్టరిస్టిక్స్ ఉండవు. ఇన్ఫాక్ట్ ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇది పర్మనెంట్, అది ఇంపర్మనెంట్. ఇది సత్యము, అది మిథ్య. ఇది ఆశ్రయము, అది ఆధేయము. ఆ విధంగా వీటికి చాలా ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇంకా చాలా క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకోవచ్చు, అన్ని కూడా చాలా ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. సో అది వివర్తము అంటారు. దానికి వివర్తవాదము అని పేరు.
సో ఇక్కడ ఆ వివర్తము గురించి చెప్తున్నారు. అందుకని నతు అహం తేషు తే మయి. ఈ ఈ శ్లోకము వివర్తవాదానికి చాలా మౌలికమైనటువంటి శ్లోకము. సో వివర్తము అంటే తనలో తాను తనలో తాను ఏమీ మార్పులు లేకుండానే ఆ ప్రొజెక్టర్ లైట్ తనలో తాను ఎటువంటి మార్పులు లేకుండానే సినిమాని ప్రొజెక్ట్ చేస్తాం. అది సో తనలో తాను ఎటువంటి మార్పులు చెందకుండా ఆ, తను అలా విలక్షణంగానే ఉంటూ సినిమాని మనకి కనిపించేటట్టుగా చేస్తున్నది. సినిమాలో పదార్థాలు మనకి ప్రకాశించేటట్టుగా చేస్తున్నది. దానికి వివర్తము అని పేరు. సో పరిణామవాదము, వివర్తవాదము అని ఎప్పుడైనా వినుండొచ్చు మీరు. ఆ, ఆ, ఇప్పుడు సాంఖ్యులు, యోగులు, నైయాయికులు వీళ్ళందరూ పరిణామవాదులు. అంటే కాజ్ ఎఫెక్ట్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతున్నది. కాజ్ నుంచి ఎఫెక్ట్ పుడుతోంది. అయితే కాజ్ నుంచి ఎఫెక్ట్ పుట్టినప్పుడు కాజ్ ఎఫెక్ట్ కింద ట్రాన్స్ఫార్మ్ అవుతోంది, పరిణామం చెందుతోంది. వేదాంతుల సిద్ధాంతము వివర్తవాదం. అంటే కాజ్ ఎఫెక్ట్ ఉన్నాయి కానీ కాజ్ ఎఫెక్ట్ కింద ట్రాన్స్ఫార్మ్ అవ్వటలేదు. ఎందుకంటే కాజ్ సత్యము, ఇఫెక్ట్ ఇక్కడ మిథ్య. ఇఫెక్ట్ ఉన్నట్టు కనిపిస్తున్నదే కానీ అది యథార్థము కాదు. సినిమా, ప్రొజెక్టర్ లైట్ దృష్టాంతం, ఆ రెండు గుర్తుపెట్టుకుంటూ ఎగ్జాక్ట్లీ ఇంకొక దృష్టాంతం ఉన్నది మన మన ఎక్స్పీరియన్స్ లో. ఒక్క నిమిషం. మన అందరికీ అనుభవంలో ఉన్నది మరొక ఎగ్జాంపుల్ ఉన్నది, స్వప్న ప్రపంచం. మనకి కళ వచ్చింది అనుకోండి, రాత్రి కళ వచ్చినప్పుడు ఆ ఆ ప్రకాశము మన చైతన్యంలో ఆ స్వప్నము కనిపిస్తున్నది. స్వప్నములో జగత్తులో ఉండే ఎక్స్పీరియన్స్లు అన్ని స్వప్నంలో మనకి వస్తాయి, అందుతాయి. ఆ మనస్సే అన్ని ఇంద్రియముల యొక్క పని చేస్తుంది. ఎదురుగుండా కొండ లేదు కానీ ఎదురుగుండా కొండ ఉన్నట్టు అనిపిస్తుంది. మనం కొండ ఎక్కట్లేదు కానీ ఎంతో కష్టపడి నడిచి కొండ ఎక్కి అలసిపోయామా అన్నట్టు భావం కలుగుతుంది కళలో. అటువంటి సన్నివేశం కళలో వచ్చుంటే. సో కళలో మన చైతన్యము ఉన్నది, మనం అలాగే ఉన్నాము. మనలో ఎటువంటి మార్పు లేకుండా ఆ కళలో ఉండే ప్రపంచాన్ని మనము అనుభవానికి తెచ్చుకుంటాం. అది కూడా వివర్తానికి దృష్టాంతమే. సో ఆ విధంగా ఈశ్వరుడు తనలో తాను ఎటువంటి మార్పులు లేకుండా ఈ జగత్తులో ఈ త్రిగుణం, ఈ మూడు గుణములతో కూడుకున్నటువంటి జగత్తు మన అనుభవానికి వచ్చేటట్టు చేస్తున్నాడు. ఈ జగత్తు ఆ ఈశ్వరుని నుంచే పుడుతున్నది. కానీ ఈశ్వరునిలో ఎటువంటి మార్పు జరగకుండానే ఇది నడిపిస్తున్నాడు. దానికి అందుకని అక్కడ నతు అహం తేషు తే మయి, నేను వాటిలో లేను అని చెప్తాను. అది ఈ శ్లోకం యొక్క సిగ్నిఫికెన్స్. చాలా వేదాంతం యొక్క మోడల్ని అర్థం చేసుకుందుకు చాలా మౌలికమైనటువంటి శ్లోకము. చదువుదాం, 13వ శ్లోకం చదువుదాం. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిः సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. సో దానికి కంటిన్యూయేషన్. ఇది కూడా చాలా మౌలికమైనటువంటి శ్లోకం. 12, 13, 14 ఈ 3 శ్లోకాలు మాయ అంటే ఏమిటి, గుణములతో కూడుకున్నటువంటి జగత్తు, మాయ, ఈ వేదాంతం యొక్క మోడల్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకుందుకు చాలా ఆ సిద్ధాంతమును ప్రతిపాదించే శ్లోకాలు. సో త్రిభిర్ గుణమయైః భావైః ఏభిః
సర్వమిదం జగత్ మోహితం న అభిజానాతి మామేభ్యః పరం అవ్యయం. సో త్రిభిర్గుణమయై. సో మూడు గుణముల చేత, భావై, మూడు గుణముల చేత ఆ తయారు చేయబడినటువంటి ఈ పదార్థములు. భావములు అంటే ఉన్నవి అని అర్థం. ఉన్నవి అంటే పదార్థములు అంటే అది జీవులు కావచ్చు, లేదా జగత్తులో కనిపించే పదార్థములు కావచ్చు. ఈ పదార్థములు ఏభిః సర్వం, ఏభిః అంటే ఏభిః త్రిభిః, ఈ మూడు అనే అర్థము. ఏభిః ముందు పెట్టుకోవాలి. ఏభిః త్రిభిః గుణమయైః, ఈ గుణముల చేత చేయబడినటువంటి ఈ పదార్థముల చేత సర్వమిదం జగత్, ఈ జగత్ అంతా కూడా ఈ మూడు రకములైనటువంటి పదార్థముల చేత తయారు చేయబడినటువంటి ఈ జగత్ మోహితం, ఈ ఈ పదార్థముల చేత మోహింపబడి ఉండి నా అభిజానాతి, నన్ను తెలుసుకోలేరు. మామేభ్యః పరం అవ్యయం, ఈ జగత్తుని అవ్యయమైనటువంటి నన్ను తెలుసుకోలేరు అని చెప్తారు. అంటే ఈ మూడు గుణముల చేత తయారు చేయబడినటువంటి పదార్థముల చేత కూడుకున్నటువంటి ఈ జగత్తు ఈ గుణముల చేత మోహింపబడి నన్ను తెలుసుకోలేరు అని చెప్తున్నారు. అంటే ఇందాక ఈ సినిమా దృష్టాంతంలో సినిమా ఉంది, ప్రొజెక్టర్ లైట్ ఉంది. సో సినిమా యొక్క కనిపించే సినిమాలో విలీనమైపోయి వారు కనిపించే సినిమా చేత మోహితులయ్యి ప్రొజెక్టర్ లైట్ సత్యము, ప్రొజెక్టర్ లైట్ అని తెలుసుకోలేరు అంటున్నారు. సినిమాయే సత్యము, ప్రొజెక్టర్ లైట్ అన్నది అసలు ప్రొజెక్టర్ లైట్ అన్నది ఒకటి ఉంది, అది సత్యము, సినిమా కనిపిస్తున్నది, సినిమా మిథ్య అని తెలుసుకోలేరు. సో ఏభ్యః మాం అంటే ఈ గుణముల కంటే విడిగా ఉన్నటువంటి నన్ను, అంటే ఈ గుణములకు అతీతమైనటువంటి నన్ను మోహితులై నా అభిజానాతి. ఏభ్యః మాం పరం అవ్యయం, పరమము అవ్యయము అయినటువంటి నన్ను మోహితులై నా అభిజానాతి, తెలుసుకోలేరు. ఈ మూడు గుణముల చేత మోహింపబడి నన్ను తెలుసుకోలేరు. దానికి అవతారిక కూడా కొంచెము గంభీరమైనటువంటి పదాలు. నాకు సాధ్యమైనంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఏవం భూతమపి పరమేశ్వరం. సో ఈ విధమైనటువంటి పరమేశ్వరుడు పైన చెప్పారు కదా, ఏ చైవ సాత్వికా భావాః రాజసాః తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి. అవి నా నుండే పుట్టేవి. నతు అహం తేషు తేమయి, కానీ నేను వాటి యందు లేను. ఎందుకంటే పుట్టినటువంటి జగత్తు, అది పుట్టింది అనిపించినటువంటి జగత్తు సత్యము కాదు కదా. అది సత్యము కానప్పుడు అది అందులో పరమాత్మ ఉన్నాడని ఎలా చెప్తాం? పరమాత్మ ఉంటే సత్యం అవ్వాలి. మిథ్యను జగత్ అంటే మిథ్య. మరి మిథ్య అయినటువంటి జగత్తులో పరమాత్మ ఉన్నాడని ఎలా చెప్పగలము అంటున్నా. అంటే పరమాత్మలో జగత్తు ఉంది, కానీ జగత్తులో పరమాత్మ లేడు. అది ఎందుకంటే జగత్తు మిథ్య, అక్కడి నుంచే వస్తుంది జగత్తు మిథ్య అని. అంతటా నాలోనే ఉన్నది, కానీ జగత్తులో నేను లేను అంటున్నాడు. అంతే ఏమిటి? ఆ ఉన్నది కనిపిస్తుంది, ఉన్నట్టు కనిపించేదే కానీ నిజంగా ఉన్నది కాదు అని అర్థం. సో మరి మిథ్య అయినటువంటి ప్రపంచంలో పరమాత్మ ఉన్నాడని ఎలా చెప్తాం? అసలు జగత్ ప్రపంచమే లేదంటున్నారు కదా, ప్రపంచమే మిథ్య అంటున్నారు. అందుకని నేను వాటిలో లేను అనుకుంటా. కొంచెం అర్థం చేసుకోవడం కష్టమే. మరి అది
ఆ కనిపించే జగత్తు సినిమా సినిమా ప్రొజెక్టర్ దృష్టాంతమే కరెక్ట్. ఇది అర్థం చేసుకోవాలంటే ప్రొజెక్టర్ లైట్ సినిమా దృష్టాంతం బాగా అర్థం అవ్వాలి. అది ప్యారలల్, అది బాగా, అది ఎనాలజీ, దీనికి కరెక్ట్ ఎనాలజీ అది. అది బాగా అర్థమవుతుంటే ఈ వాక్యాలు ఆ ఈ వాక్యాల యొక్క డెప్త్ అర్థమవుతుంది. సో అయితే ఈ విధమైనటువంటి పరమేశ్వరుడును నిత్య శుద్ధ భుక్త ముక్త స్వభావం. సో శంకర్లు చాలా ఆఫెన్ రిపీట్ చేసే పరమేశ్వరుని యొక్క డెఫినేషన్. పరమేశ్వరుడు అంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం. నిత్యము శుద్ధుడు, నిత్య శుద్ధుడు, నిత్యము మళ్ళీ శుద్ధుడు కూడా. అలాగే బుద్ధుడు అంటే శుద్ధ అంటే ప్యూర్. ఇప్పుడు సినిమా అండ్ ప్రొజెక్టర్ లైట్, అందులో ఏది నిత్యము? ప్రొజెక్టర్ లైట్ నిత్యం. ఏది ప్యూర్? అంటే ప్రొజెక్టర్ లైటే ప్యూర్ అని చెప్పాలి. ఎందుకంటే సినిమాలో కనిపించే విషయములన్నీ కూడా మూడు గుణముల చేత ఆ కలిసిపోయి ఉంటాయి. మూడు గుణముల యొక్క కాంబినేషన్. సో అది శుద్ధము కాదు. శుద్ధము అంటే ప్యూర్. ఏది ప్యూర్ అంటే పరమేశ్వరుడు, ఆ ప్రొజెక్టర్ లైటే ప్యూర్. బుద్ధ, నిత్య బుద్ధ అంటే ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తెలుసుకుంటూ ఉండేది అక్కడ ప్రొజెక్టర్ లైట్. ప్రొజెక్టర్ లైట్ లోనే కదా మనకి సినిమా తెలుగు అర్థం మనకి తెలుసుకునేందుకు అవకాశం కలుగుతోంది. సో అది నిత్య బుద్ధ. నిత్య ముక్త, ఎప్పుడూ ముక్తుడే. సినిమాలో ఉండే సీనరీస్, సినిమాలో ఉండే హీరో, విలన్, హీరోయిన్, కనిపించే క్యారెక్టర్స్ అవేవి ఫ్రీ కాదు. అవన్నీ దే ఆర్ బౌండ్. ఇన్ దట్ లైట్. దే ఆర్ బౌండ్ ఇన్ ఇన్ బై దేర్ వాటి యొక్క స్వభావముతో బంధింపబడి ఉంటాయి. వాటి యొక్క గుణముల యొక్క కాంబినేషన్ లో బంధింపబడి ఉన్నాయి. కానీ ప్రొజెక్టర్ లైట్ నిత్యము ముక్తుడు, ఎప్పుడు ఫ్రీ. ప్రొజెక్ట్ లైట్ ఎప్పుడు ఫ్రీ. సో ఈశ్వరుడు జగత్తు అనిత్యము. జగత్తు శుద్ధము కాదు. జగత్తు మూడు గుణములతో కలిసిపోయి ఉన్నది. జగత్తు జడము. జగత్తుకు తెలీదు. బయట కనిపించే ప్రపంచము జడము. ప్రపంచంలో చేతనుడు ఈశ్వరుడు. సో ప్రపంచానికి నిత్య బుద్ధుడు అని చెప్పలేము. ప్రపంచము జడము తెలుస్తుందిగా. ప్రపంచము ఇనర్ట్ మ్యాటర్. ఈ శరీరము జడము. శరీరంలో చైతన్యము ఆత్మ పరమాత్మ. కానీ శరీరము జడమేగా. శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవి జడ పదార్థములు. వాటిలో ఆ చైతన్యము అనే లైట్ ఉంటే అది లేచి ఒక చైతన్యము కలిగినటువంటి శరీరంలో అటువంటి తిరుగుతూ ఉంటుంది. ఆ లైట్ తీసేశారనుకోండి, అది జడము. ఫ్యాన్ జడము. ఫ్యాన్ లో ఎలక్ట్రిసిటీ చైతన్యము. ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ ఉన్నంతసేపు ఫ్యాన్ తిరుగుతుంది. ఎలక్ట్రిసిటీ తీసేస్తే ఫ్యాన్ అలా ఆగిపోయి అలా ఉంటుంది. అది జడము. ఫ్యాన్ జడము, ఎలక్ట్రిసిటీ చైతన్యము. సో నిత్య శుద్ధ భుక్త ముక్త స్వభావం అటువంటి పరమేశ్వరుడును. ఇంకా ఏమిటి? సర్వభూతాత్మానం, అన్ని భూతములకు సారము. నువ్వు సినిమాకి వెళ్ళి సినిమా యొక్క సారం ఏమిటి అంటే ప్రొజెక్టర్ లైట్ అని చెప్పాలి. ఎందుకంటే ఏది తీసేస్తే సినిమాయే ఉండదు. ప్రొజెక్టర్ లైట్ని తీసేస్తే సినిమాయే ఉండదుగా. దారములు, వస్త్రము ఎలాగో. వస్త్రములకు ఆత్మ. వస్త్రము యొక్క సారం ఏమిటి అంటే ఏ దారములో ఓతప్రోతమై ఉన్నదో వస్త్రము, దాని యొక్క ఆత్మ, వస్త్రము యొక్క ఆత్మ సారము దారమే అని చెప్పాలి. అంటే దారాన్ని తీసేసామనుకోండి వస్త్రమే లేదు. అలాగే ఇక్కడ కూడా ఈ త్రిగుణాత్మకమైన జగత్తు ఈశ్వరునిలో ఓతప్రోతమై ఉన్నది అని చెప్పారు. అంటే ఈశ్వరుడు అనే దారాన్ని తీసేస్తే జగత్తు నుంచి జగత్తే లేదు. ఈశ్వరుడు అనే దారము ఓతప్రోతమై జగత్తు వలె భాషిస్తున్నది. సినిమా కూడా అంతే. ప్రొజెక్టర్ లైట్ అనే దారము ఓతప్రోతమై సినిమాలా భాషిస్తున్నది. ఆ సినిమా ప్రొజెక్టర్ లైట్ ఆపేశారు అనుకోండి, సినిమా లేదు. సో సర్వభూతాత్మానం, అన్ని ఈ జీవులకు, ఈ జగత్తులో ఉండే సమస్త జీవులకు ఆత్మ అంటే సారము. పైగా నిర్గుణము. జగత్తు త్రిగుణాత్మకము. ఈశ్వరుడు
నిర్గుణుడు, గుణములకు అతీతం. ఎందుకంటే ఆ ఆ ఆధారమై ఉన్నాడు గుణములకి. అంతేనే కానీ గుణములు నేను కాదని ముందు క్లియర్గా చెప్తున్నాడు. గుణములకు నేను ఆధారము కానీ గుణములలో నేను అంటున్నాడు పైగా. సో అందుకని నిర్గుణం, ఈశ్వరుడు నిర్గుణుడు. అంటే ఇప్పుడు మనలో సింపుల్ ఇంకో మనకి ఈ ఎక్స్పీరియన్స్ మనకి అందరికీ ఉంటూనే ఉంటుంది. కానీ మనము దాన్ని అలా నిలకడగా గుర్తించము, ఎప్పుడు గుర్తించము. ఇప్పుడు పొద్దున్నే లేస్తూనే మనలోనే నేను ఉన్నాను అన్న భావం ఉంటుంది. పొద్దున్నే లేస్తూనే ఫస్ట్ అదే వస్తుంది, ఉన్నాను అన్న భావం. ఈ ఉన్నాను అన్న భావము ఏదైతే ఉందో అది మన శరీరము, మనస్సు, ఇంద్రియము యొక్క ఎక్స్పీరియన్స్ కంటే భిన్నం. సో శరీరము, మనస్సు, ఇంద్రియము యొక్క ఎక్స్పీరియన్స్ అవి త్రిగుణాత్మకములు. అందులో తేడాలు కనిపిస్తూ ఉంటాయి. సత్వగుణం ఎక్కువ ఉన్నప్పుడు మన మనస్సులోనే సత్వగుణం ఎక్కువ ఎక్కువ ఉన్నప్పుడు మనకి హాయిగా అనిపిస్తుంది. తమో గుణం ఎక్కువ అయినప్పుడు ఏమి తినకుండా ఏమి చేయకుండా ఓ మూల కూర్చుని ఉంటే బాగుండు అనిపిస్తుంది. రజోగుణం ఎక్కువ అయినప్పుడు ఉన్న చోట కుదురుగా కూర్చోలేకుండా లేచి అటు పరిగెట్టాలి, ఇది పరిగెట్టాలి, ఇది చేయాలి, అది చేయాలి అనిపిస్తుంది. కానీ ఇది తెలుసుకుంటున్నటువంటి చైతన్యం, ఏ చైతన్యంలో అయితే మనకి మన మనస్సు యొక్క ఆ రకరకాల స్టేట్లు అనుభవానికి వస్తున్నాయో ఆ చైతన్యము ఆ గుణములకు అతీతం. ఆ చైతన్యములో ఈ గుణముల యొక్క తేడా మనకి ప్రకాశిస్తున్నది, కానీ ఆ చైతన్యము గుణములకు అతీతం. సో ఆ విధంగా పరమేశ్వరుడు నిర్గుణము. ఇంకా నెక్స్ట్, సంసార దోష బీజ ప్రదాహ కారణం. ఈ సంసారంలో అనే దోషమునకు బీజము. సంసారం దోషము అంటే సంసరతి, అలా పరిగెడుతూ ఉంటుంది సంసారం. అంటే సంసారం అంటే డెఫినేషను మనసులో ఒక కోరికను బట్టి కర్మ, ఆ కర్మని బట్టి కర్మఫలము, ఆ కర్మఫలాన్ని అనుభవించుట, మళ్ళీ ఇంకో కోరిక పుట్టుట, మళ్ళీ కోరిక, కర్మఫలము, కోరిక, కర్మఫలము, ఆ సైకిల్కే సంసారం అని పేరు. ఆ సైకిల్ తిరుగుతూ, ఆ సైకిల్లో ఉన్నంత కాలము మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం. మళ్ళీ ఆ కర్మఫలాలను అనుభవించడానికి ఆ కర్మలు చేస్తూ ఆ సైకిల్లోనే తిరుగుతూ ఉంటాము. అది కదా, అది వేదాంతం యొక్క సిద్ధాంతం. ఈ సంసారం అనే ఈ దోషమునకు మరి అలాగా సుఖదుఖముల యొక్క ద్వంద్వము, చావు పుట్టుకల యొక్క ద్వంద్వములు అలా తిరుగుతూ ఉండడానికి అది దోషమే కదా. అదే బంధము, అందులోనే తిరుగుతూ ఉంటాం ఆ బంధంలో. ఆ దోషానికి బీజం ఏదైతే ఉందో దానిని పారద్రోలుటకు కారణము. సంసార దోష బీజ ప్రదాహ కారణం. చూడండి ఎంత గంభీరమైన పదము. సంసారం అనే దోషమునకు బీజము, ఆ బీజమును నిర్మూలించుట, ఆ బీజమును తొలగించుట, దాన్ని తొలగించుటకు కారణం. అంత పెద్ద సమస్త పదం అది. దానికి కారణమైనటువంటి నన్ను, ఆ పరమేశ్వరుడను, అటువంటి ఆ పరమేశ్వరుడును నా అభిజానాతి జగత్ ఇది, ఈ జగత్తులో ఉన్న వాళ్ళందరూ తెలుసుకోలేకపోతున్నారు. జగత్ అంటే జగత్తులో ఉన్న జీవులు. ఈ జగత్తులో ఉన్న జీవులు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని అని ఏం చేస్తున్నట్టు శ్రీకృష్ణుడు అనుక్రోశం దర్శయతి. అయ్యో వీళ్ళు నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని అనుక్రోశమును ప్రదర్శిస్తున్నాడు. అంటే దయను చూపుతున్నాడు. అయ్యో వీళ్ళు నన్ను తెలుసుకోలేకపోతున్నారే అని అనుకుని అనుక్రోశం దర్శయతి భగవాన్ తచ్చ కిం నిమిత్తం జగత అజ్ఞానం ఇది ఉచ్యతే. అయితే ఈ జీవులందరూ అజ్ఞానములో ఉండి ఆ అజ్ఞానము యొక్క ప్రభావము వలన నన్ను తెలుసుకోలేకపోతున్నారు. అయితే ఎందుకు ఈ జగత్తులో ఎందుకు ఇలా జరుగుతున్నది అని దాన్ని ఎక్స్ప్లెయిన్ తచ్చ కిం నిమిత్తం జగత అజ్ఞానం, ఆ అజ్ఞానమునకు కారణమేమి అని అన్న ప్రశ్న వస్తుందేమో అని ఆ ప్రశ్నకు సమాధానంగా కింద ఉన్నటువంటి శ్లోకములు. త్రివిర్గుణమయై భావై, అంటే గుణ వికారములైన ఈ సత్వ గుణము యొక్క వికారములైన, రజోగుణము యొక్క వికారములైన
తమో గుణము యొక్క వికారములైన భావములచే పదార్థములచే ఆ మోహింపజేయబడుతున్న ఈ సకల జగత్తు అని అర్థం. దానితో మోహితమై ఈ సకల జగత్తు అంటే ఈ జగత్తులో ఉన్న జీవులందరూ కూడా ఈ గుణముల కంటే ఏభ్య మాం, ఈ గుణముల కంటే ఆ ఆ, పరమమైనటువంటి నన్ను, అవ్యయమైనటువంటి నన్ను తెలుసుకోలేకపోతున్నారు, నన్ను గుర్తించటలేదు అని అర్థం. చదువుదాము, భాష్యం చదువుదాము. త్రిభిః గుణమయైః గుణ వికారైః మూడు గుణముల యొక్క వికారముల చేత. ఏమిటా గుణ వికారములు? రాగద్వేష మోహాది ప్రకారైః భావైః, అంటే రాగము, ద్వేషము, మోహము, కామము, క్రోధము మొదలగు రాగద్వేష మోహాది ప్రకారైః భావైః మొదలగు పదార్థములు, అంటే భావైః అంటే చిత్త పరిణామములు అని చెప్పుకోవచ్చు. ఆ మనస్సు యొక్క పరిణామములు కలిగినటువంటి ఈ జగత్తులో జీవులు భావైః పదార్థైః. సో అందరూ కూడా ఈ మూడు గుణముల యొక్క కాంబినేషనే కదా. ఆ మూడు గుణముల వలన పుట్టినటువంటి పదార్థములు. ఏభిః యథోక్తైః, సో పైన వివరింపబడినటువంటి మూడు గుణములు ముందు చెప్పారు కదా. సాత్విక భావాః, రాజస భావాః, రాజసాః, తామసాః అని పైన చెప్పారు ఆల్రెడీ మూడు గుణములు. పైన చెప్పినటువంటి ఆ మూడింటిచే ఈ ప్రాణి జాతం అంతా కూడా, అంటే సర్వం ఇదం ప్రాణి జాతం, ఈ ప్రాణ సమూహం అంటే ఈ జీవుల యొక్క సమూహం అంతయు కూడా వాటి నుండే పుడుతున్నది. మోహింపబడి ఉన్నది, ఆ మూడు గుణముల చేత మోహింపబడి ఉన్నది. అంటే మనకి ఆ జగత్తు యొక్క అనుభవం వచ్చినప్పుడు, జగత్తు ఇప్పుడు మన మనస్సులో సత్వగుణము ఎక్కువ ఉందా, ఫర్ ఎగ్జాంపుల్ రజోగుణం ఎక్కువ ఉందా, తమో గుణం ఎక్కువ ఉందో, దాన్ని బట్టి ఒక సిచ్యువేషన్ యొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ మంచో చెడో ఒక సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ జరిగింది అనుకోండి, మనసులో సత్వగుణము కాస్త ఎక్కువగా ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్ పెద్దగా ఇంపాక్ట్ చేయదు మనమే. అది కష్టమైన పరిస్థితి అయినా మనసులో సత్వగుణము ఎక్కువ ఉన్న రోజుని మరేం పర్వాలేదులే అనిపిస్తుంది. మరేం పర్వాలేదు, ఇప్పుడు మనం ఏం చేయాలో లేదు చేయొచ్చు అనిపిస్తుంది. రజోగుణం ఎక్కువ ఉంటే ఉత్తినే ఓ చోట కూర్చోలేము, చాలా రెస్ట్లెస్ గా అనిపిస్తుంది, ఏదో చేసేయాలి అనిపిస్తుంది. తమో గుణం ఎక్కువ ఉన్న రోజుని అసలు ఏమి చేయాలనిపించదు. ఓ మూల అలా సోఫాలో కూర్చుని అలా టీవీ చూస్తూ ఉంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది. సో అయితే ఈ గుణముల యొక్క ప్రభావంలో పడిపోయి అదే మన స్వభావము అనుకుంటాం. అదే మన స్వభావము అనుకుని ఎంతసేపు కూడా నేనంటే ఏమిటి అన్న ఆలోచనకి ఆన్సర్ ఎంతసేపు కూడా ఈ మూడు గుణముల యొక్క కాంబినేషన్లో ఉన్న వాటిల్లోనే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వెవరు అని ఎవరిని అడిగారు అనుకోండి, నేను ఫలానా అనేది సమాధానం చెప్తాం. అంటే సర్లేండి, బయట వాళ్ళు అడిగితే చెప్పే సమాధానం ఏదో ఒకటి చెప్తాము. ఆ ప్రశ్న మనల్ని మనమే వేసుకున్నాం అనుకోండి, నేనెవరు, నా స్వరూపం ఏమిటి అన్న ప్రశ్నకి పరిశీలన మొదలు పెడితే ఈ సాంసారికమైనటువంటి నామరూపములకు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ని దాటి పైకి వెళ్ళడం కష్టం. ఎంతసేపు కూడా నేను ఇది, నేను అది, నేను ఫలానా, ఇది నాది, అటువంటి ఆలోచనలే మనసులో తిరుగుతాయి. కానీ దానికి అతీతమైనటువంటి విలక్షణమైనటువంటి చైతన్యము ఉన్నది, అది నా స్వరూపము అని అంత తేలిగ్గా రాదు ఆ ఆన్సర్ బయటికి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కదా, ప్రాణిజాతం జగత్ మోహితం. ఈ గుణముల చేత మోహింపబడి ఉన్నది. దాని యొక్క ఎఫెక్ట్ అలా ఉంటుంది. దాని యొక్క ఎఫెక్ట్ అంత దాన్ని ఏమంటారు, ఎన్కంపాసింగ్ గా ఉంటుంది. అందులోంచి బయటపడి నా స్వరూపము దీనికంటే విలక్షణమైనటువంటి చైతన్యము అని అసలు ఆ థాట్ రాదు.
చాలా కష్టం అది రావడం. ఇది మనందరికీ మనం ఇది భగవద్గీత ఆల్రెడీ మనం ఆల్మోస్ట్ 1 ఇయర్ 3 మంత్స్ బట్టి చదువుతున్నాం. కానీ అంత తేలిగ్గా అది అర్థం కాదు కదా. చాలా సార్లు వచ్చింది ఇటువంటి పాయింట్ ఆల్రెడీ, కానీ అది అంత తేలిగ్గా ఆ, నిలవదు బుద్ధిలో. సో ఎందుకు అంటే ఆ, సర్వమిదం ప్రాణిజాతం, ఆ జగత్, దానికే జగత్ అని పేరు, ఈ ప్రాణిజాతానికే జగత్ అని పేరు. ఆ జగత్తు మోహితం, మోహింపబడి ఉన్నది. అంటే ఏమిటి? అవివేకతాం ఆపాదితం, అవివేకము చేత మోహింపబడి ఉన్నది. అవివేకాన్ని పొంది ఉన్నది అని అర్థం. అవివేకం అనే స్థితిలో ఉన్నది, అంతే కదా. ఆత్మ అనాత్మ వివేకము లేదు. ఆత్మానాత్మ, ఏది ఆత్మ ఏది అనాత్మ అన్న వివేకము లేదు కాబట్టే మీరెవరు అన్న ప్రశ్నకి పరిశీలన చేస్తే అంత తొందరగా అనాత్మను వదిలేసి ఆత్మలోకి రాదు థాట్ అసలు. దానికి కొంత పరిశీలన చేసి ఎప్పటికప్పుడు గుర్తు చేసి తెచ్చుకోవాలన్నమాట. నా మనసులో ఉన్న మూడ్, భావము నాకు తెలుస్తోంది అంటే నేను మనస్సు కంటే భిన్నమై ఉండాలిగా. నేనే మనస్సు అయితే నాకు ఎలా తెలుస్తుంది మనస్సు యొక్క భావం? ఫర్ ఎగ్జాంపుల్, శరీరంకు వచ్చే కష్టము నాకు తెలుస్తున్నది, ఆ శరీరానికి వచ్చే సుఖము నాకు తెలుస్తున్నది. ఆ సుఖము ఆ కష్టము నాకు తెలుస్తోంది అంటే నా స్వరూపము శరీరము కంటే భిన్నమై ఉండాలి కదా. లేకపోతే ఎలా తెలుస్తుంది? నేనే శరీరాన్ని అయితే నాకు ఎలా తెలుస్తుంది అని ఎప్పటికప్పుడు ఆ పరిశీలన చేసి దాన్ని గట్టిపరుచుకోవాలి ఆ థాట్. ఎందుకంటే అవివేకతాం ఆపాదితం, అవివేకములో చిక్కుకొనిపోయి వారు అవివేకం అనే స్థితిలో ఉండి సత్ న అభిజానాతి, ఈ సత్యమును తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఆపుదాము, ఇక్కడ ఆపి దీనికి సెకండ్ హాఫ్ థర్స్డే నాడు కంటిన్యూ చేద్దాం. ఈ శ్లోకాలు కొంచెం మరి ఓపిక పట్టాలి, ఓపికగానే చదవాలి కొన్ని శ్లోకాలు, తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం గబగబా నడుస్తుంది బండి. చదువుదాం శ్లోకము. త్రిభిర్గుణమయైర్భావై ఏభిः సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.